2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. మనం కనుక ఒకవేళ ఆక్షన్‌లో ఇల్లు కానీ లేదంటే ల్యాండ్ కొనుక్కునేటప్పుడు బ్యాంకర్స్ మనకిచ్చే సేల్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కనుక మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడ కనుక వాళ్ళు స్టాంప్ డ్యూటీ లేదు అని రిజెక్ట్ చేసినప్పుడు నిజంగానే వాళ్ళకి ఆ రైట్ ఉంటుందా? మరి ఇది లీగల్ పరంగా కరెక్టేనా? వీటి గురించి ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, మరి ఎవరైనా కూడా ఆక్షన్లో ఇల్లు కానీ ల్యాండ్ కానీ కొనుక్కునేటప్పుడు బ్యాంకర్స్ ఇచ్చే సేల్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనము ఆ సేల్స్ సర్టిఫికేట్ చూపిస్తే అది పనిచేయదు, దీన్ని ఇక్కడ మేము వాడము అని రిజెక్ట్ చేస్తే రైట్ వాళ్ళకు ఉంటుందంటారా డిపార్ట్మెంట్కి? అది లీగల్ పరంగా కరెక్టేనా? దీని మీద శ్రీ గారు కేరళ హైకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ కాపీ ప్రతి ఒక్కరు కూడా దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ అదేవిధంగా కొన్ని బ్యాంక్స్ ఆక్షన్లో కొన్ని ప్లాట్స్ అమ్ముతుంటుంది. ఎవరు డిఫాల్ట్ అయ్యారు, బ్యాంక్ దానికి వాయిదా బకాయి పడిపోయారు, సో వాళ్ళు చేసుకోకపోతే బ్యాంక్ ఇమీడియట్గా దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. లేకపోతే గవర్నమెంట్ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని వెంచర్లు వేసి కూడా ఇస్తుంటారు. ఇక్కడ ఏమైందంటే బ్యాంకర్స్ ఆక్షన్స్లో కానీ ప్రాపర్టీ అది ఫ్లాటా, వ్యవసాయ భూమా, లేకపోతే ఓపెన్ ప్లాట్ ఏదైనా కావచ్చు, అటువంటి తీసుకునేటువంటి ఆక్షన్లో మనం ఒక ఆక్షన్లో వేస్తారు. ఆక్షన్లో మనం బిడ్డింగ్ చేస్తాం. బిడ్డింగ్ చేసినప్పుడు మనం ఏదో ఒక రేటు కోట్ చేస్తాం. ఆ రేటు కోడింగ్లో మనం ఒక ప్రైస్ పెట్టి కొనుక్కుంటాం. ప్రైస్ పెట్టి కొనుక్కున్న తర్వాత మనకు బ్యాంకర్లు ఏం చేస్తారంటే సేల్స్ సర్టిఫికేట్ అని చెప్పి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సేల్స్ సర్టిఫికేట్ని తీసుకొని మనం కన్సల్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ తాలూకా ఓనర్షిప్ రైట్స్ అని కూడా మనం చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో అక్కడ ఏం చేశారంటే ఈ స్టాంప్ పేపర్ ఏదైతే ఇచ్చారో, ఈ సేల్స్ సర్టిఫికేట్ ఇచ్చారో, ఈ సేల్స్ సర్టిఫికేట్ని కన్సల్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేసినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ సేల్స్ సర్టిఫికేట్ అనేది ఇన్వాలిడ్, ఎందుకంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ విలువ వాళ్ళు కట్టకుండా జస్ట్ ఒక ప్లెయిన్ పేపర్ మీద సేల్స్ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఆ పేపర్కి ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు అని చెప్పి సింపుల్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కన్సల్ట్ ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ చేయకుండా దాన్ని రిజెక్ట్ చేశారు. ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ ఇద్దరు వ్యక్తుల మధ్య అమ్మకం కొన్ని, ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ ఉంది, మీరు నాకు ఆ ప్రాపర్టీ అమ్మారంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్షిప్ రైట్స్ మీ దగ్గర ఉంటాయి. మీ దగ్గర నుంచి నేను ఆ ప్రాపర్టీ కొనుక్కుంటాను. సో మీ దగ్గర నుంచి నేను ప్రాపర్టీషిప్ రైట్స్ నేను తీసుకోవాలంటే మన ఇద్దరం కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం. మీ దగ్గర నుంచి మీరు నాకు అమ్మారు కాబట్టి నేను గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ చెల్లించి మీ దగ్గర నుంచి నేను ప్రాపర్టీ ఆ రైట్స్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది యాక్చువల్ రెగ్యులర్ జరిగిపోతాయి. కానీ ఆక్షన్స్లో జరిగిపోతే ఎలా ఉంటుందంటే ఒక ఆక్షన్లో బ్యాంకర్ ఉన్నాడు, బ్యాంకర్ ఏం చేస్తాడు, అక్కడ డిఫాల్ట్ అయిపోతే హౌస్ని సేల్ చేసేద్దాం అనుకుని ఆక్షన్ పెట్టారు, బిడ్డింగ్ వేశాడు. బిడ్డింగ్లో చాలామంది వచ్చాయి, అందులో అప్లికేషన్స్ వచ్చాయి. అందులో ఆక్షన్లో ఎవరు బెస్ట్ ప్రైస్ ఇచ్చారో, బ్యాంకర్ అనుకున్నటువంటి ప్రైస్ ఎవరైతే కోట్ చేశారో ఇమ్మీడియట్గా అమౌంట్ ఇచ్చేసి ఆయన ఆ ప్రాపర్టీని తీసుకొని రావాలి. ఇక్కడ బ్యాంకర్ ఎప్పుడైతే ఎవ్రీథింగ్ ఈ ఫార్మాలిటీని కంప్లీట్ అవగానే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని సేల్స్ సర్టిఫికేట్ అని అంటారు. ఈ సేల్స్ సర్టిఫికేట్ని తీసుకొని మనం కన్సల్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ ఓనర్షిప్ నాకు రాసేయాలి, నా పేరు ట్రాన్స్ఫర్ చేయాలి, నేను స్టాంప్ డ్యూటీ కడతాను. కానీ ఈ సేల్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని మీద స్టాంప్ డ్యూటీ కట్టలేదు. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం రెగ్యులర్గా చేసేటప్పుడు ఏమవుతుంది, మీరు నాకు ప్రాపర్టీ నేను మీ దగ్గర కొనుక్కునేటప్పుడు మీరు ఆల్రెడీ గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ కట్టారు, నేను మీ దగ్గర కొనుక్కునేటప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్కి పే చేస్తున్నాను, అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు. కానీ సేల్స్ సర్టిఫికేట్ జరిగినప్పుడు ఏమైంది, ప్రాపర్టీలు ఇక్కడ ఆ ప్రాపర్టీ అతను డిఫాల్ట్ అయిపోయాడు కాబట్టి అతని తరపున బ్యాంకర్ అతను ఆక్షన్లో పెట్టి అమ్మితే సేల్స్ సర్టిఫికేట్ మాత్రమే బ్యాంకర్ ఇష్యూ చేస్తాడు. ఆ కన్సల్ట్ పర్సన్ వచ్చి మీకు ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయడు. ఇప్పుడు బ్యాంకర్ సేల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఇక్కడ యాజ్ పర్ ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యాక్ట్స్ ప్రకారం ఎవరైతే ఒక పర్సన్ మీ దగ్గర నుంచి నేను ప్రాపర్టీ కొనుక్కుంటున్నానంటే, మీ దగ్గర నుంచి నేను ప్రాపర్టీ తీసుకుంటుంటే మీరు కూడా స్టాంప్ డ్యూటీ చెల్లించి ఉండాలి, నేను కూడా స్టాంప్ డ్యూటీ చెల్లించడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ ఈ సేల్ సర్టిఫికేట్ కొనుక్కున్నటువంటి వ్యక్తి సర్టిఫికేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఎవరైతే సేల్ సర్టిఫికేట్కి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ లేదని చెప్పి అతను రిజెక్ట్ చేశారు. అది కరెక్టా కాదా అని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తులు కొనుక్కున్న వ్యక్తి నాకు సంబంధం లేదు, నేను ఆక్షన్లో కొనుక్కున్నాను, నాకు గవర్నమెంట్ ఇచ్చాడు సేల్ సర్టిఫికేట్, కాబట్టి వై షుడ్ అయిపోయేది, నేను నా సేల్ నేను స్టాంప్ డ్యూటీ పే చేస్తాను తప్పించి ఆ సేల్ సర్టిఫికేట్ పే చేయకపోయింది గవర్నమెంటో లేకపోతే కన్సల్ట్ బ్యాంకర్ రెస్పాన్సిబిలిటీ కానీ నాది కాదు కదా, అది లేదని చెప్పేసి నా స్టాంప్ డ్యూటీని ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ఆపడం సరికాదని చెప్పి ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పుడు కేరళ హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఇతను అడిగినటువంటి ప్లెయింటిఫ్ అడిగినటువంటి ఏదైతే డిస్కషన్ ఉంది ఇది కరెక్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే
ఆ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో బ్యాంకర్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ స్టాంప్ డ్యూటీ ఉంటే అది బ్యాంకర్ పేమెంట్ చేయాలి ఆ స్టాంప్ డ్యూటీ. అంతేగాని కొనుక్కున్న వ్యక్తి 2 స్టాంప్ డ్యూటీలు పే చేయలేడు కదా. ఎందుకంటే తన కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి తన రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసుకొని స్టాంప్ డ్యూటీ పే చేస్తాడు. అంతేగాని దానికి సంబంధించి నాకేం సంబంధం లేని చెప్తే అప్పుడు బ్యాంకర్ ఇచ్చింది ఏంటంటే సేల్ సర్టిఫికేట్ ఇష్యూ అన్నది లీగల్గా కరెక్ట్. ఎందుకంటే సర్ఫాసీ యాక్ట్ అని చెప్పి మనం 2003 యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో సెక్షన్ 13/1 ఒకటి సెక్షన్ అదేవిధంగా రూల్ నెంబర్ 9 ప్రకారం ఈ క్లాజ్ ఉంది. సర్ఫాసీ యాక్ట్ అనేది దీనిలో క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తారు. కాబట్టి సేల్ సర్టిఫికేట్ అనేది యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం సేల్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ ప్రకారం డెఫినెట్గా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే తప్ప రిజెక్ట్ చేయడానికి కుదరదని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది శ్రీ గారు. మరి మీరు అన్నట్టుగానే మీరు చెప్పిన క్లాజ్ ప్రకారంగా కనుక ఎవరైనా కూడా ఆప్షన్లో కనుక కార్ అయినా లేదు అంటే ఇంకా ఏ వెహికల్ అయినా కొనుక్కునేటప్పుడు ఇది వర్తిస్తుందంటారా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్లాజ్ అంటారా? ఎస్. నో ఇది యాక్చువల్గా శ్రీ గారు ఇది కేవలం ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి మాత్రమే వస్తుంది. అంటే సర్ఫాసీ యాక్ట్ అనేది కేవలం ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి మాత్రమే ఉంటుంది తప్ప మూవబుల్ ప్రాపర్టీస్ ఉండదండి. సో మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఆక్షన్లో బ్యాంకర్స్లో కొనుక్కుంటే వాటికి సంబంధించిన విధి విధానాలు వేరు ఉంటాయి. ఇది కేవలం సర్ఫాసీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 13/1 అదేవిధంగా రూల్ నెంబర్ 9కి సంబంధించింది. కాబట్టి ఇది కేవలం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి మాత్రమే వర్తిస్తుంది తప్ప మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు వెహికల్ కానీ డొమెస్టిక్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ వీటికి సంబంధించి మాత్రం ఇటువంటి ఆక్షన్ అయితే ఉండదు. దానికి సంబంధించిన విధి విధానం దానికి సంబంధించిన రూల్స్ అనేవి వేరేగా ఉంటాయి శ్రీ గారు. అంటే ఎలా సార్ మరి ఇంకా ఎవరికైనా కూడా మూవబుల్ ప్రాపర్టీస్కి సంబంధించిందే కావచ్చు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి సంబంధించిందే ఎవరైనా కూడా ఆప్షన్లో కొనుక్కునేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో మనం ఈరోజు దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. మరి అలా ఎవరైనా కూడా ఇంకా లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా సరి గారు ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా మనం ఈ ప్రాపర్టీస్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో లేకపోతే డాక్యుమెంట్స్ రాసుకునే విధానంలో ఇటువంటి సంబంధించి ఏదైనా ఒక సమస్య మీకు ఉత్పన్నం అవుతుందంటే తప్పనిసరిగా ఆ సమస్యకి సొల్యూషన్ అంటే అక్కడ రవీంద్రనాథ్ అడ్వకేట్ హైకోర్టు ఎప్పుడూ అందుబాటులో ఉంటారైనా మీ సమస్య మీదైతే పరిష్కారం మాది. మీకు సత్వర న్యాయం కావాలంటే కింద స్క్రోల్తోనే మనం కాంటాక్ట్ చేయండి. లీగల్ పరంగా ఎటువంటి వివాదాలున్నా తక్షణమే న్యాయం చేద్దాం. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మనం పొందడం మన హక్కు అయితే రాజ్యాంగానికి మనం బద్దులుగా ఉండి బాధ్యతలు కూడా ఉన్నాయి వాటిని మనం కంటిన్యూ చేస్తూ మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. మంచి సమాజాన్ని మనం నిర్మించుకుందాం శ్రీ గారు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.